అనే ఒక ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి 63 ప్రభుత్వ శాఖల్లో 2,70,000 మంది పైచిలుకు సిపిఎస్ ఉద్యోగులు ఉంటే ఆ సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఆధారం లేక ఎన్నో ఇబ్బందులు పడతామని ఆందోళన చెందుతుంటే ఆ 2,70,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సరిగ్గా 11 సంవత్సరాల క్రితమే ఇక్కడే ఇదే ఇందిరా పార్కు, ఇదే టెంట్, ఇదే డాయస్ దగ్గర మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన జూన్ 2, 2014 తర్వాత మే 30, 2017 రోజు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఇదే ఇందిరా పార్కు నిషిద్ధ ప్రాంతం అయినప్పుడు కూడా ఒక టెంట్ వేసి సిపిఎస్ రద్దు చేయాలని నినదించినటువంటి సంఘం ఈ పిఆర్టీ తెలంగాణ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దఫాలుగా వివిధ రూపాల్లో సిపిఎస్ విధానం వల్ల జరిగే నష్టాన్ని ప్రభుత్వాలకు ఎరుకపరుస్తూ లెక్కలతో సహా ప్రభుత్వానికి వివరిస్తూ ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పిఆర్టీ తెలంగాణ ఒక పంతాన్ని తీసుకున్న విషయం యావత్తు ఉపాధ్యాయ లోకానికి, ఉద్యోగులకు తెలుసు. ఎందుకంటే చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. నాతో వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం బాల్యం తర్వాత విద్యార్థి దశలో ఎన్నో చదువులు చదివి కొన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తే లక్షల మంది పోటీ పడితే ఆ పోటీలో ఉద్యోగాలకు మనం ఎన్నికవుతాం, మన మేధస్సునంతా పనంగా పెట్టి. తదుపరి ప్రభుత్వ సేవలో ప్రభుత్వం నిర్ణయించే లేదా నిర్ధారించే ఒక పనిని మన జీవితంలో హెచ్చు కాలం ప్రభుత్వానికే మనం సేవ చేస్తాము. మరి 61 ఏళ్ల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత వృద్ధాప్యంలో మనకు పెన్షన్ లేకుంటే మనకు కానీ మనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు కానీ ఎంత ఆందోళనకరమైన విషయం ఉంటుందనే విషయాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వివరించడానికే ఈ వివరణ దీక్ష మనం ఏర్పాటు చేశాం. అందరూ అంటుంటారు సెప్టెంబర్ 1 విద్రోహ దినమని. మీరు చెప్పండి, సెప్టెంబర్ 1 ఎట్లా విద్రోహ దినం అవుతుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 19/2004 నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. అంటే సెప్టెంబర్ 1, 2004 నుంచి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1ని మనం విద్రోహ దినంగా జరుపుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆగస్టు 23, 2014 రోజు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 28 జీవో తీసుకొచ్చిండు. మరి మన తెలంగాణలో ఆగస్టు 23 విద్రోహం కాదా? ఒక్కసారి మరి వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఉద్యోగ లోకం ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. 2003 డిసెంబర్లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ స్వర్గీయ వాజ్పేయి గారు దేశవ్యాప్తంగా సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చి ఆయా రాష్ట్రాలకు ఒక వెసులుబాటు ఇచ్చాడు. మీ ఇష్టం, మేమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ వర్తింపజేస్తున్నాం, ఫెడరల్ వ్యవస్థ కాబట్టి రాష్ట్రాలు సిపిఎస్ లోకి రావాలా వద్దా మీ విచక్షణకే వదిలిపెడుతున్నాం అన్నందుకే ఆ రోజు 1/1/2004 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తే ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 26, 2004 రోజు 653, 654 మరియు 655 జీవోలు తీసుకొచ్చి మేము సిపిఎస్ లోకి వస్తామని సెప్టెంబర్ 1 కటాఫ్ డేట్ పెట్టిండు. కాబట్టి అది విద్రోహ దినమైంది. మరి తెలంగాణ ఉద్యమంలో 2011 ఏప్రిల్ 9న ఈ సంఘం స్థాపించినప్పుడు ఆ రోజున్న పొలిటికల్ జేఏసీ కోదండరాం గారి నేతృత్వంలో, ఉద్యోగుల జేఏసీ సామిగౌడ్ గారి నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉద్యమిస్తున్న సందర్భంలో వాళ్ళతో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ తరఫున మేము కూర్చొని
తెలంగాణ ఉద్యమంలో ఇంకా ఉద్యోగులు ఉపాధ్యాయులు మమేకం కావాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ప్రాబ్లంగా ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు విధానాన్ని ఎజెండాగా పెట్టుకుందామంటే ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు, పొలిటికల్ జేఎస్ చైర్మన్ గారు, ఉద్యోగ జేఎస్ చైర్మన్ గారు సిపిఎస్ విధానాన్ని ఆ రోజు ఎజెండాలో పెట్టడం జరిగింది. మరి ఎజెండాలో పెట్టినాం, ఉద్యమించినాం, ఉద్యోగ ఉపాధ్యాయుల మమేకమైనం, 42 రోజుల పాటు సకల జిల్లా సమ్మె చేసినాం. ఆ రోజున్న ముఖ్యమంత్రి జీతాన్ని కూడా ఆపిన చరిత్ర ఈ తెలంగాణ ఉద్యోగులకు ఉంది. మరి ఏమైంది? జూన్ 2, 2014లో ఈ రాష్ట్రం సిద్ధించింది. ఆ రోజు పోరాటం చేసిన చెప్పుకున్న వ్యక్తి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. అనుకున్నాం అందరం ఆ రోజు ఎజెండా పెట్టిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యిండు. ఉద్యోగ సంఘాలన్నీ కూడా సజీవంగా ఉన్నాయి, సిపిఎస్ రద్దవుతుందనుకుని. కానీ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి 16 రోజులకు జూన్ 18, 2014 రోజు కేంద్ర ఆర్థిక సంస్థ అనుబంధంగా ఉన్నటువంటి PFRDA ప్రావిడెంట్ ఫండ్ రికరింగ్ డిపార్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక లేఖ పంపారు. అయ్యా చంద్రశేఖరరావు గారు, మీరు 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిండ్రు, మరి మీరు పాత పెన్షన్లోకి వెళ్ళే వెసులుబాటు ఉంది, వెళ్తారా లేకపోతే పాత జీవోల అనుసారంగా కొత్త పెన్షన్లలో ఉంటారా అంటే ఎవరికి చెప్పకుండా లేదా తనకు తానా అంటే తన్నానా పాడే సంఘాల నాయకులకు చెప్పి ఆగస్టు 23, 2014 అంటే నిన్నటి దినాన 28 అనే ఒక జీవో తీసుకొచ్చి ఇవాల్టి పిఆర్సీ కమిషన్ చైర్మన్, ఆ రోజుటి ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గారిని ఇచ్చి ఢిల్లీ పంపించి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సిపిఎస్ లోనే కొనసాగుతారని మన ప్రమేయం లేకుండానే మనపై నిర్ణయం తీసుకున్నటువంటి దుర్దినం నిన్నటి దినం. మరి దాన్ని బ్లాక్ డేగా మార్చాలి, బ్లాక్ డేగా పాటించాలి. నేను నిన్న మొన్న చూస్తున్నా కొన్ని సంఘాలు 23 ఆగస్టు 2014లో జీవో వచ్చినప్పుడు కానీ మొన్న కేసీఆర్ పదవీచ్యుతుడయ్యే వరకు కానీ 10 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా 23 ఆగస్టును విద్రోహ దినంగా పాటించలేదు. నేను ఇవాళ మార్నింగ్ చూసిన సిపిఎస్ నాయకుడిగా చెప్పుకునే ఒక దుర్మార్గుడు నిన్న ఒక దగ్గర 28 జీవో కాపీలను దానం చేసినటువంటి దుర్ఘటన. నేను అడుగుతా ఉన్నా, ఆ యొక్క సిపిఎస్ ఉద్యమకారుని చెప్పుకునే వ్యక్తిని 10 ఏళ్ళు ఏం చేశావయ్యా నువ్వు? 2019లో 2020లో ఇక్కడ మాకు కేసీఆర్ అనుమతి ఇవ్వకపోతే ఇళ్లలో కూర్చొని నల్ల బ్యాడ్జీలు ధరించి మేము నిరసన వ్యక్తం చేస్తే అందులో ఉన్నవారిని మీ సంఘం నుంచి సస్పెండ్ చేసి నిన్న తగుదునమ్మా అంటూ విద్రోహ దినంగా ఆయన పాటించాడు. సంతోషం. ఇప్పటికైనా పిఆర్టీ తెలంగాణ 2014లోనే గుర్తించి నిరసించి బయటికి వచ్చినటువంటి వ్యక్తులం మేము కేసీఆర్ గారి వ్యవహారం ఇప్పటికైనా గుర్తించారు. ఇంకొకటి సంఘాలు రేపు సెప్టెంబర్ 1న విద్రోహ దినం అని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలోని యావత్తు ఉపాధ్యాయ కార్మిక ఉద్యోగ వర్గాలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇంకా మోసపోకండి. ఆగస్టు 23 విద్రోహ దినం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆ రోజు పాత పెన్షన్లోనికి పోయే అవకాశం ఉన్నా ఆ రోజు పోకుండా కొత్త పెన్షన్లోనే కొనసాగేటట్టు చేస్తే ఈ సంఘాల నాయకులు ఆ రోజు ఉన్నారు. 2004లో సిపిఎస్ వచ్చినప్పుడు ఉన్నారు. 2014 జూన్ 18న కేంద్ర ప్రభుత్వం లెటర్ వచ్చినప్పుడు ఉన్నారు. 2014 ఆగస్టు 23న కేసీఆర్ గారు సిపిఎస్ లో ఉంటామని నిర్ణయం చెప్పినప్పుడు ఉన్నారు. ఆ రోజు మాట్లాడలేదు. కానీ 2014లోనే కేసీఆర్ ఎదిరించి తప్పు చేస్తున్నావు కేసీఆర్ అని సెప్టెంబర్ 2 నేను బతికున్న వాళ్ళ పేర్లే చెప్తున్నా, మేము చేసిన పోరాటాల తేదీలే మీకు చెప్తా ఉన్నా. సెప్టెంబర్ 2, 2014 రోజు పాత సెక్రటరియట్ లో ఉన్నప్పుడు నేను వేణుగోపాల స్వామి గారు, చెన్నయ్య గారు, మాతో పాటు 10 మందిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలిసినాం. అయ్యా కేసీఆర్ ఉద్యమ సమయంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నావు, మరి ఇవాళ దీనికి సంబంధించి మీరు జీవో 28 తీసిర్రు అంటే హర్ష అన్ని సంఘాలు మద్దతు ఇచ్చినాయి, నేను అందరిని అడిగే నిర్ణయం తీసుకున్నా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు చెప్పారు. ఈరోజు బతికే ఉన్నారు. మరి మీకందరికీ ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పే నిర్ణయం తీసుకున్నా అని చెప్పాడు. మరి దానికి మీ బాధ్యత కాదా అని నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముసలి కన్నీరు గారుస్తున్న సంఘాలను అడుగుతా ఉన్నా.
2016లో పోరాటం చేసినాం పిఆర్టీ తెలంగాణ నుంచి. 2017లో కేవలం సిపిఎస్ పై కేసీఆర్ తీసుకున్న మోసపూరిత వైఖరిని నిరసించి ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో అవాల్టి గౌరవ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేత ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ గారి చేత పాత పెన్షన్ ను పునరుద్ధరిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టించే విధంగా ఒప్పించి కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాదు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. దురదృష్టం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. తదుపరి 2022లో నారాయణపేట జిల్లాలో రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర సమయంలో వారిని ఒప్పించి ఆ రోజుటి పిసిసి అధ్యక్షులు ఇవాళ ప్రజాపాలన కోసం ఇస్తున్నటువంటి అత్యంత ఆదరణ గల నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ ఉంటే దాంట్లో మెంబర్గా ఉన్న నేను రాష్ట్రంలో ఉన్నటువంటి 2,20,000 మంది ఆ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరొక 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. వెరసి 2,70,000 మంది ఉద్యోగులకు సంబంధించి పాత పెన్షన్ కొనసాగిస్తామని మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. మీకు అందరికీ గుర్తుంటుంది, హిమాచల్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ గారు కూడా మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంబడే అక్కడ సిపిఎస్ ను రద్దు చేస్తూ ప్రకటన చేయడం. ఈ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు జరిగినటువంటి అనేక సమావేశాల్లో సిపిఎస్ ను రద్దు చేస్తానని ప్రకటిస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి సిపిఎస్ ను రద్దు చేస్తే ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మేమంతా కూడా జీరోలం అవుతామని కొన్ని సంఘాల నాయకులు కొంతమంది వ్యక్తులు గత 10 ఏళ్లుగా కేసీఆర్ మోచేతు నీళ్లు తాగి సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసి తమ బదిలీల కోసం, తమ ఆర్డర్ల కోసం, తమ పదోన్నతుల కోసం సిపిఎస్ ఉద్యమాన్నే పణంగా పెట్టినటువంటి సంఘాల నాయకులు ఈరోజు మళ్ళీ తెర మీదకి వస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులారా, ఇవాళ వివరణ దీక్ష అంటే కూడా నన్ను చాలా మంది పోలీస్ మిత్రులు అడిగిండ్రు, ఏంది ఒక ధర్నా ఉంటది, ఒక నిరసన దీక్ష ఉంటది, లేదా ఒక హర్తాలు ఉంటది, కానీ మీరేంటి ఇంత శాంతియుతంగా వివరణ దీక్ష పెడుతున్నారని. ఎందుకు వివరణ దీక్ష పెట్టకూడదు? తమ మేనిఫెస్టోలో లేని అంశాలనే అనేకం అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేనిఫెస్టో అంటే ఇందాక మన పెద్దలు చెన్నయ్య గారు చెప్పినట్టు ఒక భగవద్గీత. మరి ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేసే ప్రభుత్వానికి తొందరగా చేయండి, చేయకపోతే కలిగే నష్టం సిపిఎస్ ఉద్యోగులు. ఇవాళ చాలా మంది డెత్ కమ్ గ్రాట్యుటీ లేక మోడల్ స్కూళ్లలో, గురుకులాలలో డెత్ కమ్ గ్రాట్యుటీ లేక చనిపోతా ఉన్నారు. 010 బడ్జెట్ లేక ఎట్లాగూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ జీతాలు ఇస్తుంది నెలలో 7వ తేదీ. ఆ 7వ తేదీ ఇచ్చే బదులు అందరి మాదిరిగా 1వ తేదీనే జీతాలు ఇవ్వాలంటే 010 పద్ధతి కింద ఇవాళ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మేము రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా ఒక సమావేశం ద్వారా వివరించాలనే ఉద్దేశంతోనే ఇవాళ వివరణ దీక్ష పెట్టినాం. ఒక పెన్షన్దారుడు తన పెన్షన్ వస్తుందంటే చాలా నమ్మకంగా విధి నిర్వహణ చేస్తాడు. పెన్షన్ లేదంటే మీకు అందరికీ తెలుసు, ఇవాళ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ ఏదైతే ఉందో వాటా ఒక ఉద్యోగి 10%, ప్రభుత్వం ఇచ్చే 10%. ఆ 10%, ఈ 10%, 20% ఎక్కడికి వెళ్తుంది? ప్రాణ అకౌంట్లో జమ అయి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు లోన్లు ఇస్తున్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా మీడియా ద్వారా, మీ అందరి ద్వారా, నిజంగానే ఒక కార్పొరేట్ సంస్థకు లోన్ ఇస్తే, ఆ కార్పొరేట్ సంస్థ దివాలా తీస్తే మన సొమ్ముకు బాధ్యత ఎవరిది? మైటా సత్యనారాయణ తెలుసు మీకు, సత్యం రామలింగరాజు, విజయ మాల్యా తెలుసు మీకు. దేశంలో ఎన్నో వేల కోట్లు కొల్లగొట్టి కంపెనీలు మూసి పరాయి దేశాలకు పారిపోయిన గురించి తెలుసు. మరి వాళ్ళ కంపెనీల్లో మన డబ్బు ఉంటే రిటైర్ అయిన తర్వాత మనకి ఎవరు ఇస్తారు? కాబట్టి మనం పాత పెన్షన్ ఇవ్వమని ఇవాళ వివరణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక నష్టం, ఇంకా మనం చనిపోతే, నాకు తెలుసు కోస్గి దగ్గర ఒక పిల్లవాడు చనిపోతే అత్యంత క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వైఫ్ ఇవాళ నారాయణపేటలో స్వీపర్ గా పనిచేస్తా ఉంది. అదే కాకుండా ప్రభుత్వానికి మనకొక డౌట్ రావచ్చు, మరి ఇన్ని నష్టాలు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటని. నేను ఈ రోజే కాదు, నేను పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ అయినప్పటికీ, పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినప్పటికీ
పోయిన సంవత్సరం మార్చి 10 రోజు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమావేశాన్ని MCHRDలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు నేను ఆ రోజు మాట్లాడినా, అయ్యా ముఖ్యమంత్రి గారు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తే సిపిఎస్ ఎంప్లాయీకి ఇవాళ లాభం జరగదు, 61 ఏళ్ల తర్వాత లాభం జరుగుతుంది పెన్షన్ వచ్చి, కానీ ప్రభుత్వానికి ఇవ్వాలే ఈ నెలనే లాభం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారు ఇట్లా చూసిండ్రు. ఏం లాభం అన్నట్టు నేను వారికి చెప్పిన 2,70,000 మందికి వాళ్ళ మూల వేతనంలో మీన్స్ బేసిక్ పేలో 10% ప్రతి నెల ప్రభుత్వం ఇవాళ 317 కోట్లు ప్రతి నెల మీ జీతంలో వచ్చి యాడ్ అవుతా ఉంది. మరి ప్రభుత్వమే కనుక సిపిఎస్ రద్దు చేస్తే 317 కోట్లు ప్రతి నెల మిగులుతాయి. సంవత్సరానికి 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవాళ కాంట్రిబ్యూట్ చేసే బాధ తప్పుతుంది. మరి 4-5 వేల కోట్లుంటే మనకు వచ్చే డిఏలు వస్తాయి, మనకు వచ్చే పిఆర్సీలు వస్తాయి, మనకు సక్రమంగా అమలయ్యే హెల్త్ కార్డ్స్ వస్తాయి, సకాలంలో ఆర్థిక సంస్కరణని తీసుకురావచ్చని ప్రభుత్వానికి 18 పేజీల నివేదికను ఇచ్చినటువంటి PR2 తెలంగాణ సంఘం ఈరోజు సిపిఎస్ అంతం కోసం పంతం పట్టుకున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా 2003 డిఎస్సి చాలా బాధాకరం. ఆ రోజు మీకు గుర్తుంటుంది, గౌరవ చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 13, 2003 రోజు అలిపిరి ఘటనలో బాంబు బ్లాస్ట్ గురైనటువంటి దుర్ఘటన ఆ రోజు పాపం. ఆ రోజు ఇక్కడ డిఎస్సి ప్రకటించి తిరుపతి వెళ్ళారు. ఆ రోజు సిపిఎస్ లేదు, వాళ్ళ నోటిఫికేషన్ ఫిబ్రవరి 2004లో వచ్చింది. ఆ రోజు సిపిఎస్ లేదు, నోటిఫికేషన్ లో ఎక్కడ కండిషన్ సిపిఎస్ లేదు. వాళ్ళ ఎగ్జామ్ ఏప్రిల్ 4 ఎస్జిటి, ఏప్రిల్ 5 స్కూల్ అసిస్టెంట్, ఏప్రిల్ 6 భాషా పండితులు పీఈటీలో ఎగ్జామ్ జరిగింది. ఆ రోజు సిపిఎస్ లేదు. వాళ్ళ రిజల్ట్ జూన్ 11 వచ్చింది, సిపిఎస్ లేదు. వాళ్ళ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూన్ 21 నుంచి 24 వరకు జరిగింది. ఆ రోజు సిపిఎస్ లేదు. కానీ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తూ విద్రోహ దినాల పేరు మీద, ధర్నాల పేరు మీద పిలుపునిస్తున్న సంఘాలే 2004లో వాళ్ళ నియామకాలకు అడ్డుపడి వాళ్ళు నవంబర్, డిసెంబర్ 2005లో నియామకం కావడానికి కారణమయ్యారు. అంటే నెత్తి మీద 1 సెప్టెంబర్ వస్తుంది, ఆ రోజు నుంచి సిపిఎస్ అమల్లోకి వస్తుంది అని తెలిసి కూడా 2003 డిఎస్సి వాళ్ళను మోసం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు మళ్ళీ విద్రోహ దినంగా చెప్పబోతా ఉన్నారు. 2003 డిఎస్సిని మా సంఘం నెత్తికెక్కించుకుంది. మా సంఘం న్యాయ నిపుణులతో మాట్లాడింది. 2003 డిఎస్సి ప్రతినిధులను మా పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడినే ఈరోజు మా 2003 డిఎస్సి ప్రతినిధి, మా నిజామాబాద్ అధ్యక్షుడు రవి మా 2003 డిఎస్సి ప్రతినిధి. చెప్పుకుంటూ పోతే ఒక 10 మంది జిల్లా బాధ్యులు. వీళ్ళని కోర్టుకు పంపించడం న్యాయపరమైనటువంటి 2019లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థ ఇచ్చింది, నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన మెమోలు 57/4, 57/5. ఈ మెమోల అనుసారం ఖచ్చితంగా వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళ నియామకాలు లేట్ అయినాయి కాబట్టి వీళ్ళకి పాత పెన్షన్ వర్తింపాలని ఆ మెమోల సారాంశాన్ని గౌరవ ముఖ్యమంత్రికి MCHRDలో బహిరంగంగా చెప్పినటువంటి వ్యక్తిని, చెప్పిన సంఘం PR2 తెలంగాణ మాత్రమే. వాళ్ళను ఈరోజు వాళ్ళ 57/4, 57/5 అనే మెమోలు కరెక్టే, వాళ్ళ వాదన కరెక్టే అని అత్యున్నత న్యాయస్థానమైన గౌరవ హైకోర్టు చెప్పింది, అత్యున్నత న్యాయస్థానమైన గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి గౌరవ హైకోర్టు చెప్పింది, గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది, గౌరవ కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లకు పాత పెన్షన్లు వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని నిన్న మొన్న వాళ్ళని ఇంపజెట్టుకొని మేము సెక్రటరియట్లో ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. రేపటి రోజున 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఉత్తర్వులు ఇప్పించేది ఈ PR2 తెలంగాణని. రేపటి రోజున సిపిఎస్ అంతం చేయించేది ఈ PR2 తెలంగాణని. అంతే తప్ప కేవలం తమ వ్యక్తిగత పైరవీలు, తమకు రావాల్సినటువంటి లావాదేవీల లాభాలు రానందువల్లే ఇవాళ కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకం. నిజంగానే మీకు సిపిఎస్ పై ప్రేమ ఉంటే 10 ఏళ్లలో ఆగస్టు 23న విద్రోహ దినం ఎందుకు పాటించలేదు? సిపిఎస్ ఉద్యోగులకు రేపు 1వ తారీఖున ధర్నా తలపెట్టిన సంఘాలు జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాబట్టి చివరగా చెప్తా ఉన్నా,
ఇది ఒక వివరణ దీక్ష మాత్రమే. మీకు ఇందాకే చెప్పిన ప్రభుత్వానికి వచ్చే లాభం, మనకు కలుగుతున్న నష్టాన్ని మానవీయ కోణంలో మాట ఇస్తే తప్పని ఇవ్వని మాటలు అనేకం అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి డెఫినెట్ గా సిపిఎస్ రద్దయ్యే వరకు PRTU తెలంగాణ ముందుండి పోరాడుతుందని తెలియజేస్తూ ఈ యొక్క దీక్షా శిబిరానికి నిన్న కాక మొన్న మీకు మెసేజ్ పెడితే ఇంతగా తరలి వచ్చినందుకు మీ అందరికీ, కొన్ని భాగస్వామ్య ఉపాధ్యాయ సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు పేరు పేరున నేను PRTU తెలంగాణ ఫౌండర్ ప్రెసిడెంట్ గా మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ, మాకు సమయం అయిపోయినప్పటికీ కూడా మాకు అవకాశం ఇచ్చిన మా పోలీస్ శాఖకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ, పాత్రికేయ మిత్రులారా, మీకు కూడా తెలుసు ఒక నైతికత, నిబద్ధత, పట్టుదలతో PRTU తెలంగాణ సిపిఎస్ పై చేస్తున్న పోరాటాన్ని యావత్తు సిపిఎస్ ఉద్యోగులు రాష్ట్రంలో తెలుసుకునేటట్టు మీ పత్రికల్లో కూడా ఈ సిపిఎస్ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుతూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ముగిస్తున్నా. సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, ఓపీఎస్ఏ మా లక్ష్యం. 2003 డిఎస్సి వాళ్లకు ఉత్తర్వులు ఇవ్వాలి, 2003 డిఎస్సి వాళ్లకు పాత పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలి, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలి. మేనిఫెస్టోలో పెట్టినట్టు మాట తప్పని ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి. థ్యాంక్ యూ. జై PRTU తెలంగాణ, జై PRTU తెలంగాణ.